ఇప్పుడు మనం 9th క్లాస్ సంబంధించినటువంటి జంతు కణజాలాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ఎంకరేజ్. మనం ఇంతకుముందుకు అధ్యయనంలో మొక్కల కణజాలాలను గురించి, అవి నిర్వర్తించే విధుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జంతువులలో కూడా మొక్కల్లో మాదిరిగా ఏమైతే 4 రకాల విధులు నిర్వర్తిస్తూ 4 రకాల కణజాలాలే ఉంటాయి. రకరకాల కణజాలాలు రకరకాల విధులను నిర్వర్తిస్తూ ఉంటాయా, ఇవి తెలుసుకోవడం కోసం మనం మన చుట్టూ కనబడే జీవులను ఉదాహరణగా తీసుకొని పరిశీలిద్దాం. అనేక రకాల అవయవ వ్యవస్థలు శరీరంలో అనేక రకాల విధులను నిర్వర్తిస్తుంటాయి. అవి మనకు తెలుసు. మీకు తెలిసిన అవయవ వ్యవస్థలను, వాటి విధులను మనం ఇక్కడ చూద్దాం. ఓకే, మనకు అవసరం లేదు. మొక్కల కణజాలాల మాదిరిగానే జంతువుల కూడా రకరకాల విధులను నిర్వర్తించడం కోసం రకరకాల కణజాలాలు ఏమైతే ఉంటాయి, రకరకాల కణజాలాలు ఉంటాయి. కొన్ని రకాల కణజాలాలు జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి. కొన్ని రకాల కణజాలాలు ఏం చేస్తాయి? జీవి శరీరాన్ని కప్పడానికి ఉపయోగపడతాయి. ఎముకలు, కండరాలు చలనం కోసం కొన్ని రకాల కణజాలాలు పనిచేస్తే మరికొన్ని ఇతర కణజాలాలు మధ్య సంబంధాలను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. వివిధ ఉద్దీపనలకు ప్రతిచర్యలను చూపే కణజాలాలు కొన్ని ఉంటాయి. కూడా ఉంటాయి. ప్రయోగ కృత్యం చూడండి. సేకరించిన నమూనా నుండి కణజాలాలను గుర్తించడం. మైక్రోస్కోప్, స్లైడ్స్, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl మరియు శ్రావణం బ్రష్. మీ దగ్గరలో ఉండే మాంసం అమ్మే చోటుకి వెళ్ళి ఒక చిన్న కోడి మాంసం ముక్కను తీసుకొని చర్మం సహాయంతో సేకరించండి. వేరు కణజాలాన్ని పరిశీలించడానికి వేరు ప్రయోగాలు చేయవలసి ఉంటుంది. ఒక ప్రయోగం పూర్తయిన తర్వాత దాన్ని పటం గీచి దాని కింద ఉన్న ప్రశ్నను మనం మర్చిపోకండి. మాంసం ముక్కను 2 గంటల పాటు సజల HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంచండి. దాని నుండి పల్చని చర్మ భాగాన్ని తీసుకోండి. దాంట్లోని చిన్న భాగాన్ని శ్రావణం సహాయంతో స్లైడ్ పైన ఉంచి ఏం చేయాలి? మరొక స్లైడ్ దాని మీద ఉంచి 2 స్లైడ్లను గట్టిగా నొక్కండి. చర్మ పొర మరింత పల్చగా స్లైడ్ మీద పరుచుకుంటుంది. స్లైడ్ను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించి మనం ఏం చేయాలి? నోట్ మేకింగ్ చేయాలి. కణాల మధ్య ఖాళీ ప్రదేశాలు లేదా కణాంతర అవకాశాలు, ఇంటర్సెల్యులార్ స్పేస్ ఉన్నదా? ఇది ఎందుకు ఒక తచ్చు మాదిరిగా కనిపిస్తుందో ఆలోచించండి. నెక్స్ట్, ప్రయోగం 2. ఒక క్రిమి రహితం చేసిన సిరంజి లేదా సూదిని తీసుకొని ఉపాధ్యాయుని సహాయంతో మీ వేలు నుండి ఒక చుక్క రక్తం తీసుకోండి. ఆ సూదిని మరొకరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు. ఇది చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా రక్తం పొట్టును ఒక స్లైడ్ పైన వేసి వేరొక స్లైడ్తో సహాయంతో ఒక పల్చని పొర ఏర్పడేటట్లు అడ్డుగా రుద్ది సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. ఈ విధంగా మనం రకరకాల జంతు కణజాలాల్ని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయవచ్చు. నెక్స్ట్, ప్రయోగం 3 చూసినట్లయితే మాంసం ముక్క నుంచి కొంచెం కండరం తీసుకోవాలి. దీన్ని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో లేదా వెనిగర్లో 2 గంటల పాటు నానబెట్టి ఒక పల్చని ముక్కని శ్రావణం సహాయంతో స్లైడ్ పైన వేసి సూక్ష్మదర్శినితో పరిశీలించాలి. ఇంకోటి, ప్రయోగం 4. ఎముక కణాలను గమనించడం అనుకుంటే మాంసం ముక్క నుంచి ఎముకను వేరు చేసి దాదాపు 1 రోజంతా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కానీ వెనిగర్లో నానబెట్టి ఈ పరిశీలనను 1 రోజు ముందుగా పనిచేయాలి. ఎందుకంటే ఎముక మృదువుగా మారడానికి చాలా సమయం పడుతుంది. కత్తి సహాయంతో ఎముక నుంచి పల్చని ముక్కను కోయాలి. ఆ ముక్కను 2 స్లైడ్ల మధ్య అణిచిపెట్టండి. ముక్క ఉన్న స్లైడ్ని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. జంతువులలో ప్రధానంగా 4 రకాల కణజాలాలు ఉంటాయి. జంతువుల లోపలి అవయవాలను కప్పి ఉంచే కణజాలాన్ని ఉపకల కణజాలం, ఎపిథీలియల్ టిష్యూస్ అని అంటాం. ఏమంటాం? ఉపకల కణజాలం. అవయవాలను కలుపుతూ అంతర మాత్రికలో దూరంగా విస్తరించినట్లుగా ఉండే కణజాలాన్ని మనం ఏమంటాం? సంయోజక కణజాలం అని అంటాం. సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ. శరీర కదలికలకు తోడ్పడే కణజాలాన్ని కండర కణజాలం లేదా మస్క్యులర్ టిష్యూస్. బాహ్య అంతర ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలాలని నాడీ కణజాలం, నర్వస్ టిష్యూ అని
అంటాం. ఇప్పుడు ఉపకల కణజాలం, ఎపిథీలియల్ టిష్యూస్. ఉపకల కణజాలం చర్మంపై, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఎక్కడెక్కడ ఉంటుందండి? చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాల పైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోనుల్లో, రుక్కనాళాలలో విస్తరించి ఉంటుంది. చర్మము, నోటి కుహరము, రక్తనాళాలు మరియు ఊపిరితిత్తుల్లో ఉన్న వాయుగోనులు మరియు రుక్కనాళాలు, వాయుగోనులు మరియు రుక్కనాళాల భాగాల లోపల ఉపకల కణజాలం ఉంటుంది. ఎపి అనగా వెలుపల, థీలియం అనగా కణజాలం. ఓకే, స్తూపాకార ఉపకల కణజాలాన్ని పరిశీలిద్దాం. ఒక శుభ్రమైన స్పూన్ తీసుకొని, ఐస్ క్రీమ్ పుల్లను కానీ తీసుకొని బుగ్గ లోపలి కణాల లోపలి భాగంలో ఉన్న సన్నని పొరను గీకండి. ఈ పల్చని పొరను స్పూను అంటుకుంటుంది. దానిని సేకరించి స్లైడ్ పైన ఉంచి సూక్ష్మదర్శినిలో పరిశీలించాలి. బల్లపరుపుగా పల్చని పొర కలిగి ఉన్న ఉపకల కణజాలాన్ని ఏమంటాం? శల్కల ఉపకల అంటాం. బల్లపరుపుగా ఉండి పల్చని పొరలాగా నా కణజాలాన్ని, ఉపకల కణజాలాన్ని మనం శల్కల ఉపకల అని అంటాం. జీర్ణ వ్యవస్థలో ఉండే అన్నవాహిక, నోటి లోపలి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులలో ఉండే వాయుగోనుల్లో ఈ కణజాలం ఉంటుంది. ఇది శల్కల ఉపకల అనే కణజాలం అన్నవాహిక, నోటి ఉపరితల పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులు ఉండే వాయుగోనుల్లో ఈ రకమైనటువంటి కణజాలం ఉంటుంది. విచక్షణ త్వచం ద్వారా పదార్థాల రవాణా జరిగే అవయవాల్లో ఇవి తప్పక ఉంటాయి. విచక్షణ త్వచం ఉంటుంది కదా, పారగమ్య త్వచం. ఆ పారగమ్య త్వచం ఎక్కడెక్కడ ఉంటుందో ఆ అవయవాల్లో కూడా శల్కల ఉపకల ఉంటుంది. నెక్స్ట్ పద్ధతిని గురించి ప్లాస్మా పొర పదార్థాల గుండా మనం నెక్స్ట్ చదువుకోవచ్చు. చర్మంపై ఉన్న ఉపకల కణజాలం ఉంది కదా, చర్మంపై ఉండే ఉపకల కణజాలం అనేక రకాల వరుసల్లో ఉంటుంది. ఈ రకపు కణజాలాన్ని స్తరిత ఉపకల కణజాలం అంటారు. ఉపకల కణజాలం అనేక వరుసలుగా అమరి ఉంటే దాన్ని మనం ఏమంటాం? స్తరిత శల్కల ఉపకల అని అంటాం. ఇక్కడ శల్కల ఉపకల ఈ విధంగా ఉంటుంది. ఘనాకార ఉపకల కణజాలాన్ని పరిశీలించుట. ఘనాకార ఉపకల శాశ్వత స్లైడ్ని తీసుకొని మనం సూక్ష్మదర్శినిలో పరిశీలించాలి. ఇటువంటి ఘనాకార కణజాలాలు మూత్రనాళాల్లో కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తాయి? మనకు మూత్రనాళాలలో కనిపిస్తాయి. ఇవి లాలాజల గ్రంథులకు కూడా యాంత్రిక శక్తిని ఇస్తాయి. ఏంటివి? ఘనాకార కణజాలాలు మూత్రనాళాల్లో కనిపిస్తాయి మరియు లాలాజల గ్రంథులకు యాంత్రిక శక్తిని కూడా ఇస్తాయి. గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకల కణజాలాల్లో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా, మల్టీసెల్యులార్ గ్లాండ్స్గా ఏర్పడతాయి. కాబట్టి వీటిని గ్రంథి ఉపకల కణజాలం అని అంటారు. గ్రంథి ఉపకల కణజాలం అని అంటారు. నెక్స్ట్ స్తంభాకార ఉపకల కణజాలం. స్తంభాకార ఉపకల కణజాలం. నెక్స్ట్ ఇటువంటి కణాలు స్రవించే చోట, శోషణ జరిపే చోట, ఎక్కడెక్కడ ఉంటాయి? స్రవించే చోట, శోషణ జరుపుకునే చోట, అటువంటి అవయవాలు ఇటువంటి ఉపకల కణజాలం మనం చూడవచ్చు. ఈ రకం చర్మం కూడా ఒక రకమైనటువంటి ఉపకల కణజాలమే. చర్మం కూడా ఒక రకమైన వన్ టైప్ ఆఫ్ ఉపకల కణజాలం. చర్మం నుండి గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు, గోర్లు కానీ, రోమాలు కానీ, గిట్టలు కానీ, కొమ్ముల వంటి నిర్మాణాలు తయారవుతాయి. సర్వీసు పాల్లో పొలుసులు, పక్షుల్లో ఈకలు ఈ కణజాలాల నుండే తయారవుతాయి. ఇవన్నీ రూపాంతరం చెందిన ఉపకల కణజాలాలే. ఉపకల కణజాలాలే ఏమైతే రూపాంతరం చెంది గోర్లు కానీ, రోమాలు కానీ, గిట్టెలు కానీ, కొమ్ములు కానీ, పొలుసులు కానీ, ఈకలు కానీ ఇలాంటి రూపాంతరం చెందిన ఉపకల కణజాలం నుంచే ఇలాంటి అన్ని అవయవాలు అనేటువంటివి మనం ఏర్పడతాయి. నెక్స్ట్ సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూ. ఉపకల కణజాలం అయిపోయింది, అందులోని రకాలు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సంయోజక కణజాలం గురించి చూద్దాం. మీ శరీరాన్ని ఎటువైపున ఉంచితే శరీరం లోపల ఉన్న అవయవాల స్థానంలో ఏమైనా మార్పు చోటు చేసుకుంటుందంటే అంతర్గత అవయవాలన్నీ ఒక నిర్దిష్ట స్థానంలో ఉంచడానికి కొన్ని కణజాలాలు సహాయపడతాయి. అనగా మన శరీరం ఎటు ఉంచినా మళ్ళీ యథాస్థితికి వస్తుంది.
ఎటు వంచినా మన అంతర్గత అవయవాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అలా ఉండడానికి సహాయపడే కణజాలాల్ని మనం ఏమంటాం? సంయోజక కణజాలం అని కూడా అంటాం. ఈ కణజాలాలు అవయవాలను, కండరాలను కలిపి ఉంచుతాయి. ఇటువంటి కణజాలాలను మనం సంయోజక కణజాలం, అవయవాలను మరియు కండరాలను కలిపి ఉంచే కణజాలాలు సంయోజక కణజాలాలు. సంయోజక కణజాలం ఇతర కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతుంది. శరీరంలోని వివిధ అంతర్భాగాలకు దృఢంగా చక్రంలా నిలిపి కావలసిన ఆధారాన్ని సమకూరుస్తుంది. ఈ కణజాలాలు ఒక కణజాలం నుండి వేరొక కణజాలానికి పదార్థాల రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాక శరీర కణాలను బాగు చేయడం, కొవ్వు పదార్థాలను నిల్వ చేయడం కూడా సహాయపడతాయి. రక్షణగా ఉంటాయి మరియు శరీర కణాలను బాగు చేయడం మరియు కొవ్వు పదార్థాలు నిల్వ చేయడం, ఈ 3 రకాల విధులను కూడా సంయోజక కణజాలాలు నిర్వర్తిస్తాయి. శరీరంలో భిన్నమైన విధులను నిర్వర్తించే అనేక రకాలైన సంయోజక కణజాలాలు ఉన్నాయి. విభిన్న విధులను నిర్వర్తించే సంయోజక కణజాలాలు ఉన్నాయి. ఏరియోలార్ కణజాలం ఒక సంయోజక కణజాలం. ఏరియోలార్ అనే కణజాలం ఒక సంయోజక కణజాలం. ఇది వివిధ కణజాలాలను ఏం చేస్తుంది? కలుపుతుంది. ఇది అవయవాలను వాటి స్థానాలలో ఉంచుటకు తోడ్పడుతుంది. ఈ కణాలను ఫైబ్రోబ్లాస్ట్ కణాలు అని కూడా అంటారు. ఈ కణాలను ఏమంటారు? ఫైబ్రోబ్లాస్ట్ కణాలని అంటారు. ఈ కణాలు తంతు పదార్థంను స్రవిస్తాయి. ఇవి గాయాలైనప్పుడు గాయపడిన కణజాలం తిరిగి ఏర్పడటంలో తోడ్పడతాయి. ఏంటివి? ఏరియోలార్ కణజాలం. వయసులో ఉన్న వాళ్ళకంటే ముసలి వాళ్ళు శీతలకాలంలో చలికి ఎందుకు వణుకుతారంటే శరీరం లోపల చలి నుండి రక్షణ కొరకు ఏవైనా కణజాల ఏర్పాట్లు ఉన్నాయంటే దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. కొవ్వు పదార్థాన్ని నిల్వ చేసి ఉంచడానికి చర్మం కింద ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే ఎడిపోజ్ కణజాలం అని అంటాం. చర్మం కింద కొవ్వు పదార్థాలని నిల్వ చేయడానికి ఒక రకమైనటువంటి పొర ఉంటుంది. దానిని మనం ఏమంటాం? ఎడిపోజ్ కణజాలం అని అంటాం. ఈ ఎడిపోజ్ కణజాలం ఏం చేస్తుంది? కొవ్వు పదార్థాలను నిల్వ చేసి చలి కాలంలో ఉష్ణాన్ని బయటికి వెళ్లకుండా నిరోధించడం జరుగుతుంది. అందుకే ముసలి వాళ్ళలో కొవ్వు కణజాలం తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? చలికి ఎక్కువగా వణకడం అనేటువంటిది జరుగుతుంది. తొందరగా ఉష్ణాన్ని కోల్పోతారు శరీరం నుండి. అందుకే ఎక్కువ చలికి గురవుతారు. ఒక కణజాలం కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. ఈ కణజాలం ఎడిపోజ్ కణజాలం అనేటువంటి కణజాలం కొవ్వు కణాలతో నిండి ఉంటుంది. శరీరం నుండి వేడి బయటకు పోకుండా ఈ కణాలు ఏం చేస్తాయి? ఆపుతాయి. ఉష్ణ నిరోధకంగా పనిచేస్తాయి. మన శరీరంలోని అన్ని కణాలు మృదువుగా ఉంటాయి. ఏ కణజాలం సకశేరుకాలకు ఒక నిర్దిష్టమైన ఆకారాన్ని ఇస్తుంది? ఎముక ఇంకొక సంయోజక కణజాలం. మనం ఇప్పుడు ఏం చేసినాం? ఏరియోలార్ కణజాలం, ఎడిపోజ్ కణజాలం, ఎముక సంయోజక కణజాలం. నెక్స్ట్, ఇవి శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో సహాయపడతాయి. ఇది ఎముక కణజాలం. అనేక సకశేరుకాలలో సొరచేప వంటి కొన్ని చేపల్లో తప్ప ఇది అంతర అస్థిపంజర నిర్మాణంలో ఒక ముఖ్య పదార్థంగా ఆకారాన్ని ఇవ్వడం అంతర అస్థిపంజర నిర్మాణంలో ఒక ముఖ్య పదార్థంగా ఉంటుంది. ఇది ఎముక కణజాలం. ఎముక కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ ఏమేముంటాయి? కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్తో ఏర్పడింది. ఈ లవణాలను ఎముక కణాలు స్రవిస్తాయి. ఈ కాల్షియం ఫాస్ఫేట్ని కానీ కాల్షియం కార్బోనేట్ కానీ ఎముక కణాలు స్రవిస్తాయి. వాటిని ఏమంటారు? ఆస్టియోసైట్స్ అని అంటారు. ఈ కణాలు ఎముక మధ్య ఖాళీ ప్రాంతాలలో అస్థి మజ్జలో ఉంటాయి. కణాలు ఎక్కడ ఉంటాయి? అస్థి మజ్జలో లేదా బోన్ మ్యారోలో ఉంటాయి. మృదులాస్థి వేరొక విధమైన సంయోజక కణజాలం. ఇది కూడా వేరొక రకమైనటువంటి సంయోజక కణజాలం. ఎముకలు కలిసే ప్రదేశాల్లో ప్రక్కటెముకల చివర, నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళంలోనూ మృదులాస్థి కణజాలం ఉంటుంది. అనేక సకశేరుకాల జీవుల పిండ దశల్లో ఎముకలు ఉండవు. పిండ దశల్లో ఏముంటాయి? అసలు ఎముకలే ఉండవు. అప్పుడు ఏముంటుందంటే మృదులాస్థి కణజాలమే ఉంటుంది. వీటిలో మృదులాస్థి కణజాలం మాత్రమే ఉంటుంది. సొరచేప వంటి చేపల్లో అంతరాస్థి పంజరం మొత్తం కూడా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది.
మృదులాస్థి దృఢంగా ఉన్నప్పటికీ ఎముక అంత దృఢమైనది కాదు. దృఢంగా ఉన్నా కూడా ఎముక అంత గట్టిదనం మృదులాస్థి లోపల ఉండదు. రెండు ఎముకలు ఒకదానితో ఒకటి ఎలా అతుక్కుంటాయి? లిగమెంట్ లేదా సంధి బంధనం మరి యొక్క సంయోజక కణజాలం. ఇది ఎముకలను సంధి తలాలతో కలిపి ఉంచుతుంది. ఈ విధంగా మనం రెండు ఎముకలు ఉన్నట్టయితే ఈ రెండు ఎముకలను కలిపి ఉంచే కణజాలమే మనం లిగమెంటు లేదా ఏమంటాం సంధి, లిగమెంటు, సంధి బంధనం. దీన్ని మరి ఒక కణజాలం, ఇది ఒక రకమైనటువంటి కూడా కణజాలం. ఇది ఎముకలను ఏం చేస్తుంది? సంధి తలాలతో కలిపి ఉంచుతుంది. ఎక్కువ సంఖ్యలో తంతువులను కలిగి ఈ కణజాలం ఏం చేస్తుంది? తంతువులను కలిగి ఉంటుంది. ఈ తంతువులు కొల్లాజన్ అను ప్రోటీన్తో చేయబడి ఉంటాయి. కొల్లాజన్ అనేటువంటి ప్రోటీన్తో చేయబడి ఉంటాయి. ఇవి స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటాయి. సాగే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. స్థితిస్థాపక శక్తి అంటే సాగే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. శరీరపు కదలికలు ఎముకలకు అంటిపెట్టుకున్న కండరాల వలన జరుగుతాయి అని మనకు తెలుసు. కండరాల వలన జరుగుతాయని తెలుసు. ఎముకలు కండరాలను ఎట్లా అంటిపెట్టుకుంటాయంటే స్నాయు బంధనం, టెండాన్, స్నాయు బంధనం కూడా తంతుయుత సంయోజక కణజాలమే. ఈ టెండాన్స్ అనేటివి కూడా, స్నాయు బంధనం అనేటివి కూడా తంతుయుత సంయోజక కణజాలమే. కండరాలను ఎముకతో కలిపే సంధి తలాలలో జాయింట్లలో స్నాయు బంధనాలు ఉంటాయి. జాయింట్లలో లేదా సంధి బంధనాలలో స్నాయు బంధనాలు ఉంటాయి. సంధి తలాల్లో స్నాయు బంధనాలు ఉంటాయి. ఇవి కూడా కొల్లాజన్తో చేయబడి ఉంటాయి. రక్తం ద్రవ రూపంలో ఉన్న కణజాలం. బ్లడ్ అనేటువంటిది ద్రవ రూపంలో ఉన్నటువంటి కణజాలం. దీన్ని ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం అని అంటారు. నెక్స్ట్, రక్త కణజాలం ఇతర కణజాలాల కంటే భిన్నమైనది. రక్తంలో వివిధ రకాలైన కణాలు ఉంటాయి. ప్రతిదీ భిన్నమైన నిర్దిష్టమైనటువంటి పనిని నిర్వర్తిస్తాయి. ఈ కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ, ఇందులో ఉండే కణాలన్నీ ప్లాస్మాలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉంటాయి. కణబాహ్య ప్రదేశం ద్రవ పదార్థమైన ప్లాస్మాతో నింపబడి ఉంటుంది. అందుచేత రక్తం ద్రవ రూపంలో ఉంటుంది. రక్తం సముదాయ కణజాలమైనప్పటికీ ఇది రక్తంలో తంతువులు ఉండవు. రక్తంలో తంతువుల లాంటి నిర్మాణాలు ఉండవు. ఇది సంయోజక కణజాలమైనప్పటికీ అందులో తంతువులు ఉండవు, ద్రవ రూపంలో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, రక్త కణాలు 3 రకాలు. ఎంత బ్లడ్ సంబంధించినటువంటి పరీక్ష, బ్లడ్ పరీక్ష. శరీరంలో రక్తం ప్రవహించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన శరీరం మొత్తం రక్తం పంపు చేయడానికి అత్యంత శక్తిమైన యంత్రాంగం ఉంది. దానినే మనం ఏమంటాం? గుండె అని అంటాం. గుండె 24 గంటలలో 36,000 లీటర్ల రక్తాన్ని, ఎంత 36,000 లీటర్ల రక్తాన్ని 20,000 కిలోమీటర్ల దూరం 20,000 కిలోమీటర్ల దూరం పంపు చేస్తుంది. రక్తం ఎరుపు రంగులో ఉండే ద్రవరూప కణజాలం. 32,000 లీటర్లు 20,000 కిలోమీటర్స్ ద్రవరూప కణజాలం. ఎర్ర రక్తం కలిగిన జంతువులన్నీ మన రక్త సంబంధికులు అని మనం ఒప్పుకుంటామా? చూద్దాం. అన్ని జంతువులలో రక్తం ఎర్రగా ఉండదు. బొద్దింక రక్తం తెల్లగాను, నత్త రక్తం నీలంగాను ఉంటుంది. రక్తం వివిధ రంగులో ఉండటం ఒకే వింత కదా. ఒక ప్రౌఢ మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఒక అంశం అయిన ప్లాస్మాలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ప్లాస్మాలో ఏముంటుంది? ఎక్కువ శాతం కూడా వాటరే ఉంటుంది. నీటితో పాటు ఇందులో గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ వంటి రకరకాల పోషకాలు కూడా ఉంటాయి. విటమిన్స్, హార్మోన్లు కూడా ప్లాస్మాలో ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్, హార్మోన్స్ కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఇది శరీరానికి శక్తినిచ్చేందుకు సహాయపడటంతో పాటు విసర్జక పదార్థాలైన లాక్టిక్ యాసిడ్, యూరియా, ఇతర లవణాలు కూడా కలిగి ఉంటుంది. ఏంటి? ఇతర రక్తం గడ్డకట్టడానికి కావాల్సిన అనేక కారకాలు కూడా ప్లాస్మాలో ఉంటాయి. రక్తం రక్తనాళాల్లో గడ్డకట్టకుండా ఉండడానికి హెపారిన్ అనే పదార్థం ఉపయోగపడుతుంది. హెపారిన్ అనేటువంటి పదార్థం ఉపయోగపడుతుంది. రక్త కణాలు 3 రకాలు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. రక్త కణాలు ఎన్ని రకాలు? 3 రకాలు.
ఎర్ర రక్త కణాలనే మనం ఏమంటాం ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటాం. వీటిలో ఎరుపు వర్ణపు హిమోగ్లోబిన్ అనే ప్రోటీను ఉండటం వల్ల రక్తం ఎరుపుగా ఉంటుంది. ఇది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రవాణాలో సహాయపడుతుంది. 1 మిల్లీ లీటర్ మానవ రక్తంలో దాదాపు 5 మిలియన్ల 5 మిలియన్స్ ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం 120 రోజులు జీవిస్తాయి. మన రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలన్నీ ఒక గొలుసులాగా అమర్చితే వాటి పొడవు భూమధ్య రేఖ చుట్టూరా 7 సార్లు చుట్టి రావచ్చు. అన్ని రక్త కణాలని ఇట్లా ఒక లైన్ లాగా ఏర్పరచుకుంటూ పోతే మన భూమధ్య రేఖ ఉంది కదా, దాని చుట్టూ 7 సార్లు చుట్టి రావచ్చు అంట. శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు కాలేయం మరియు ప్లీహంలో తయారవుతాయి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? కాలేయము లేదా ప్లీహము. ప్రౌఢ వయసులో ఎక్కడ తయారవుతాయంటే ఎముక మధ్యలో. ప్రౌఢ మానవులలో పొడవుగా ఉన్న ఎముకలో ఉండే అస్థి మధ్యలో రక్తం తయారవుతుంది. శిశువుగా ఉన్నప్పుడేమో కాలేయం ప్లీహంలో, ప్రౌఢజీవిలో అస్థి మధ్యలో తయారవుతుంది. క్షీరదాల ఎర్ర రక్త కణంలో కేంద్రకం ఉండదు. రక్తంలో గల రెండవ రకపు కణాలు తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు. వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు, అందుకే అవి తెలుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఇవి వర్ణరహితంగా ఉంటాయి. వీటిని ఏమంటారు? ల్యూకోసైడ్స్ అని అంటారు. ఇవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి 2 రకాలు: కణికాభ కణాలు, కణికరహిత కణాలు. గ్రాన్యులర్ సైట్స్, గ్రాన్యులర్ సైట్స్. కణికాభ కణాలు, కణికరహిత కణాలు. కణికాభ కణాలు ఎన్ని రకాలు? మళ్ళీ 3 రకాలు: న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, అసిడోఫిల్స్. బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ అని అంటారు. 3 రకాలు. ఇవి రక్తంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులను ఎదుర్కొని నాశనం చేస్తాయి. కొన్ని తెల్ల రక్త కణాలు శరీరంలో ప్రవేశించే సూక్ష్మజీవులను చంపడంలో తమ జీవితాన్ని త్యాగం చేస్తాయి. ఈ యుద్ధంలో చనిపోయిన తెల్ల రక్త కణాలే మనకు చీము రూపంలో గాయం నుండి బయటకు విసర్జింపబడతాయి. ఇందులో ఉండే న్యూట్రోఫిల్స్ ఉన్నాయి కదా, న్యూట్రోఫిల్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొని ఏం చేస్తాయి? యాంటీబాడీస్ లేదా ప్రతిదేహాలను తయారు చేస్తాయి. న్యూట్రోఫిల్స్లను సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. ఎవరిని? న్యూట్రోఫిల్స్ని ఏమంటారు? సూక్ష్మ రక్షక భటులు అని అంటారు. మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్. తర్వాత కణికరహిత కణాలు. ఇందులో కణికలు ఉంటాయండి. కణాల మీద ఇట్లా కణికలు ఉంటేనేమో కణికాభ కణాలు. కణికరహిత, ఇవి కణిక ఉండవు దీని మీద, అందుకే వీటిని కణికరహిత కణాలు అంటారు. లింపోసైట్స్ మరియు మోనోసైట్స్ అని 2 రకాలు. లింపోసైట్స్ రక్తంలోకి వచ్చిన బాహ్య పదార్థాలను ఎదుర్కొని ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి. లింపోసైట్స్ కూడా. మోనోసైట్స్ కణికాభ కణాలతో పాటు రక్తంతో అమీబా మాదిరిగా కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నాశనం చేస్తాయి. ఇవి మోనోసైట్స్. అందుకే మోనోసైట్స్ని ఏమంటారంటే పారిశుద్ధ కార్మికులు లేదా స్కావెంజర్స్ అని కూడా అంటారు. పారిశుద్ధ కార్మికులు అంటే శరీరంలోనికి వచ్చే బాహ్య పదార్థాలు ఉంటాయి కదా, వాటన్నిటిని భక్షిస్తాయి కాబట్టి, శుద్ధి చేస్తుంది కాబట్టి రక్తాన్ని, వాటిని ఏమంటారు? పారిశుద్ధ కార్మికులు అని అంటారు. రక్తపలకికల్లో కేంద్రకం ఉండదు. రక్తపలకికలో కూడా కేంద్రకం ఉండదు. ఇవి బల్లపరుపుగా ఉంటాయి. ఎక్కడైనా రక్తనాళానికి దెబ్బ తగిలితే రక్తపలకికలు అక్కడ గుమికూడి రక్తం గడ్డిని కట్టేటట్టు చేస్తాయి. ఇది రక్తస్రావం జరగకుండా కాపాడుతాయి. రక్తపలకికలు లేకుంటే ఏమవుతుంది? రక్తం అలాగే దారలాగా కొనసాగుతుంది. కొందరిలో గాయం తగిలినప్పుడు రక్తస్రావం ఆగదు. దీనికి రక్తపలకికలతో పాటు చాలా కారణాలు ఉంటాయి. మీ తోబుట్టువులే నిజానికి మీ రక్త సంబంధికులు కారు. ఇది వినడానికి చాలా వింతగా ఉన్నప్పటికీ జర్మనీ శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్స్టీనర్ మనందరిలో ఒక కొత్త రక్త సంబంధాన్ని కనుగొన్నప్పటికీ నుండి మనం నమ్మాల్సి వస్తుంది. అతడు మానవులలో ఉండే ఏబిఓ అనే 4 రకాల రక్త వర్గాలను విభజించాడు. రక్తాలని 4 వర్గాలుగా విభజించాడు. భూగోళం మీద ఒకే రక్త
వర్గం కలిగిన వారు ఎవరైనా సరే రక్త సంబంధికులే అన్నమాట. ఈ విషయాన్ని నువ్వు ఒప్పుకుంటావు. ఏబి రక్తం వర్గం కలిగిన వారు ఎవరి నుండైనా రక్తాన్ని స్వీకరించవచ్చు. ఏబి అనేటువంటివి విశ్వగ్రహీతలు అని అంటారు. ఏబి రక్తవర్గం కలిగిన వారు ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోగలరు. కావున ఏబి రక్తవర్గం కలిగిన వారిని సార్వత్రిక గ్రహీతలు లేదా విశ్వగ్రహీతలని కూడా అంటారు. యూనివర్సల్ రెసిపెంట్స్. ఓ రక్తం కలిగిన వారు ఎవరికైనా రక్తదానం చేయవచ్చు. కాబట్టి ఈ వర్గీయులను సార్వత్రిక దాతలు, యూనివర్సల్ డోనర్స్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం రక్త వర్గాల ప్రకారం ఈ రక్త సంబంధికులను రక్త వర్గాలు ఏబి ఓ రక్తవర్గ గ్రూపులను ఏ విధంగా కనుగొనాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయోగం ద్వారా ఏం చేయాలి? దీనికోసం మనకు ఒక కిట్ అవసరము. రక్త వర్గాలను కనుగొనడం, రక్తవర్గాలను గుర్తించే కిట్ ఉంటుంది. ఒకటి స్లైడ్, మైనర్ పెన్సిల్స్, డిస్పోజల్ సూదులు, దూది పంటి పుల్లలు, 70% ఆల్కహాల్, 50% ఆల్కహాల్ కావాలి. కిట్లో ఉండవలసిన పరికరాలు మరియు నిల్వ చేయడం. క్రింది రియోజెంట్స్ను ఉపయోగించినప్పుడు 2 to 8 degrees సెంటీగ్రేడ్ వద్ద నిల్వ చేయాలి. యాంటీ సీరం కిట్ అనేటువంటిది ఉంటుందండి. అది తెచ్చుకొని దీన్ని మనం ప్రయోగం చేయవచ్చు. యాంటీ ఏ సీరం 5 ml, యాంటీ బి సీరం 5 ml, యాంటీ RHD సీరం 5 ml, ఒక తెల్ల పింగాణి పలక 2, మైనర్ పెన్సిల్స్ 1, సూదులు, తర్వాత ప్రయోగ దీపిక. దీంతో మనం ప్రయోగం చేయవచ్చు. రక్త నమూనాను సేకరించేటప్పుడు ఒకరికి ఉపయోగించిన సూదిని మరొకరికి ఉపయోగించరాదు. చాలా ప్రమాదకరం. ఒకరి నుండి మరొకరికి రక్తం ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే వాడి పారేసిన సూదులను ఉపయోగించాలి. ఆరోగ్య కార్యకర్తల సమక్షంలో కృత్యాన్ని నిర్వహించాలి. మనం ఏం చేయాలి? ఒక పింగాణి పలక తీసుకొని అందులో ABRH అనేటువంటి ఇట్లా 3 భాగాలు చేసుకొని శుభ్రంగా కడిగి తుడవండి. పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టండి. తెల్ల పింగాణి పలక చర్యలో పాలు పంచుకోకుండా ఉండే విధంగా శుభ్రంగా ఉండాలి. పటంలో చూపిన విధంగా తెల్ల పింగాణి పలకను ఒక మైనపు పెన్సిల్తో 3 వృత్తాలు గీయండి. వృత్తంను వేరు చేసే విధంగా 2 అడ్డగీతలు కూడా గీయండి. ప్రతి వృత్తంలో పైన పేర్కొన్న విధంగా 3 సీరంలు తీసుకొని ఒక్కొక్క చుక్క పటంలో చూపిన విధంగా అంచులలో వేయండి. ఎడమ చేతి ఉంగరపు వేలిని సర్జికల్ స్పిరిట్ ఉంచిన సూదితో తుడవండి. మరలా ఆ సూదిని జాగ్రత్తగా పక్కకు పెట్టండి. ఇది మరలా ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. వేలు మీద సూదితో మెల్లగా గుచ్చి రక్తాన్ని బయటకు తీయండి. వేలుని కొద్దిగా ఒత్తండి. రక్తం రావడం మొదలవుతుంది. ఒక చుక్క రక్తాన్ని వృత్తంలో పడేలా బొట్టబడిన వేలుతో వేలిని ఒత్తండి. ఈ రక్త చుక్కలు సీరంలు యాంటీ ఏ, యాంటీ బి, RHD ఒక్కొక్క చుక్కను చొప్పున కలపండి. ఈ 3 వృత్తాలలో రక్తం సేకరించిన తర్వాత వేలి మీద సూదితో గుచ్చిన చోట ఇంతకుముందు సూదితో అణిచిపెట్టండి. ఒక పంటి పుల్లను టూత్ పిక్ తీసుకొని సీరంను రక్తాన్ని జాగ్రత్తగా కలపండి. వేరు వృత్తాలను వేరు వంటి పంటి పుల్లలతో మనం ఉపయోగించాలి. ఈ విధంగా కలిపేయాలి. ఏ వృత్తంలో ఉండే రక్తం కలవకుండా చూడండి. ఉన్నాయి కదా 3 భాగాలు, అందులో ఏది కూడా ఒకదానితో ఒకటి కలవకుండా సపరేట్ పంటి పుల్లలతో కలపాలి. ఏ వృత్తాలలో రక్తం గడ్డ కట్టిందో పరిశీలించండి. పారదర్శక ద్రవంలో చిన్న తునకలుగా రక్తం గడ్డ కట్టి తేలి ఉంటుందో గమనించండి. RH వృత్తం వద్ద రక్తం గడ్డ కట్టడానికి కొంచెం సమయం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, రక్త గుచ్చీకరణం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం కదా, ఈ ABD RHD, ఇది A, ఇది B. ఇక్కడ జరిగింది రక్తం గుచ్చీకరణ, ఇక్కడ జరిగింది రక్తం గుచ్చీకరణ, ఇక్కడ జరగలేదు. అప్పుడు ఏమవుతుంది? ఏమవుతుంది? ఏ వర్గం అని గుర్తిస్తాం. ఇక్కడ జరిగితే ఏమవుతుంది? A+. ఓకే, A పాజిటివ్ అని మనం చెప్తాం. రక్త గుచ్చీకరణం ఇక్కడ జరగలేదు, ఇక్కడ జరిగింది. జరిగితే ఏమవుతుంది? B రక్తపు గ్రూపు. ఇక్కడ జరిగింది అనుకో, B పాజిటివ్, లేకపోతే B నెగిటివ్. రక్త గుచ్చీకరణం జరిగింది, ఇక్కడ జరిగింది, ఇక్కడ కూడా జరిగింది. ఏమవుతుంది? AB పాజిటివ్. ఇక్కడ జరగకపోతే ఈ 2 జరిగి ఇక్కడ జరగకపోతే AB నెగిటివ్. రక్త గుచ్చీకరణం జరగలేదు, ఇక్కడ జరగలేదు, Aలో జరగలేదు,
బిలో జరగలేదు, డిలో జరిగింది. అప్పుడు ఏమవుతుంది? ఓ పాజిటివ్. మూడిట్లలో జరగలేదు అనుకో ఓ నెగిటివ్. ఓకే. అలాగే RH-D సీరంలో కానీ రక్త గుచ్చీకరణం జరిగితే RH+ అని, రక్త గుచ్చీకరణం జరగకపోతే RH- అవుతుంది. ఓకే. ఈ విధంగా మనం రక్త కణజాలం ఉంటుంది. నెక్స్ట్ కండర కణజాలం, మస్కులర్ టిష్యూ. గాయం మారిన తర్వాత చర్మంపై ఒక మచ్చ ఏర్పడుతుంది. ఆ మచ్చ చర్మపు రంగులో కాకుండా కొంచెం రంగు మారి ఉంటుంది. ఎందుకు చెప్పగలరా? చర్మంలో ఉన్న కణాలు పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి. చర్మంలో ఉన్న కణాలు ఏం చేస్తాయి? పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి. అట్లాగే కండర కణాలకు కూడా పునరుత్పత్తి శక్తి ఉంటుందా అంటే, ఉపకల కణజాలం వలె కండర కణజాలం పునరుత్పత్తి శక్తి చేస్తుందా? కండర కణజాలం సంకోచ శక్తిని కలిగి కదలికలకు సహాయపడుతుంది. ఇది క్వశ్చన్ అండి. కండర కణజాలాలు సంకోచ శక్తిని కలిగి ఏం చేస్తుంది? సంకోచ శక్తి ఉంటుంది, కదలికలకు తోడ్పడుతుంది, కావాల్సిన శక్తి ఉత్పత్తి చేస్తుంది. జీవుల యొక్క పూర్వచర్మంగాల కదలికకు శరీరంలోని ప్రేగులు, హృదయం మొదలైన అనేక అంతరంగాల కదలికలకు కండరాలే కారణం. రక్తనాళాల్లో కూడా కొద్ది మొత్తంలో కండర కణజాలం ఉంటుంది. కండర కణజాలం ఉంటుంది. ఇది రక్తనాళ వ్యాసాన్ని, రక్తం యొక్క నాళం యొక్క వ్యాసాన్ని సవరిస్తూ, పెంచడం, తగ్గించడం చేస్తూ క్రమబద్ధమైన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. హృదయం మొత్తం హృదయ కండరాలతో నిర్మితముంచబడి ఇది రక్తం శరీర భాగాలకు సరఫరా చేయడానికి తోడ్పడుతుంది. కండర కణజాలం కండర తంతువులనబడే పొడవైన కణాల చేత నిర్మించబడి ఉంటాయి. ఈ తంతువులు కండరాల యొక్క కదలికల్లో సహాయపడతాయి. కండరాల్లో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ సంకోచ మరియు వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. కండరాల్లో ఉంటే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఏం చేస్తుంది? సంకోచ వ్యాకోచాలను ప్రేరేపిస్తుంది. శరీరానికి చల్లని గాలి తగిలినప్పుడు కండరాలు ఏం చేస్తాయి? సంకోచం, వ్యాకోచం ముడుచుకోవడం లేదా వ్యాకోచం చెందుతాయి. ఈ ప్రక్రియలో చాలా ఎక్కువ మోతాదులో ఏమవుతుంది? శక్తి వేడిమి రూపంలో విడుదల అవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చదనాన్ని ఇస్తుంది లేదా వెచ్చగా ఉంచుతుంది. నిర్మాణం, అవి ఉన్న ప్రదేశం, నిర్వర్తించే విధులను అనుసరించి కండరాలు 3 రకాలు. వాటి యొక్క నిర్మాణము, అవి ఉన్న ప్రదేశము, విధులు, అవి నిర్వర్తించే విధులను ఆధారంగా 3 రకాల కండరాలు ఉంటాయి. ఒకటి రేఖిత కండరాలు, అరేఖిత కండరాలు మరియు హృదయ కండరాలు అనేటువంటి 3 రకాలు. రేఖిత, అరేఖిత, హృదయ కండరాలు. కొన్ని కండరాలు కదలికలు మన ఆధీనంలోనే ఉంటాయి. ఈ కండరాలు మనం అవసరమైనప్పుడు కదిలించవచ్చు, అవసరం లేకపోయి ఉన్నప్పుడు కదలికలు ఆపివేయచ్చు. ఉదాహరణకు చేతులు, కాళ్ళను కదపడం. అందువల్ల వీటిని ఏమంటాం? మనం నియంత్రిత కండరాలు లేదా సంకల్పిత, అంటే మనం అనుకుంటేనే కదిలిస్తాం కాబట్టి వాటిని సంకల్పిత కండరాలు అని అంటాం. వీటినే అస్థికండర కణజాలం అని స్కెలిటల్ మజిల్స్ అని కూడా అంటాం. ఇవి అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణం అవుతాయి. ఈ కండరాలు పొడవుగా ఉండి అనేక అడ్డుచారాలను కలిగి ఉంటాయి కనుక దీనిని రేఖిత కండరాలు అని పిలుస్తారు. రేఖిత కండరం అని కూడా పిలుస్తారు. ఓకే. ప్రతి కండరం అనేక పొడవైన సన్నటి శాఖారహితమైన తంతువులను పోలిన శాఖారహితమైన తంతువులను పోలిన కణాలను కలిగి ఉంటాయి. ప్రతి కణం కండరమంతా పొడవు ఉంటుంది. ఇది స్తూపాకారంగా ఉంటూ అనేక కేంద్రకాలను ఇక్కడ కనిపిస్తాయి కదా, అనేక కేంద్రకాలను కలిగి ఉంటుంది. ఇది రేఖిత కండరం. నెక్స్ట్, అన్నవాహికలో ఆహార కదలికలు, రక్తనాళాల్లో కండర సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. ఉంటాయా? ఉండవు. ఆహారం కదలిక, అన్నవాహిక ఉంది కదా, అన్నవాహికలో ఆహార కదలిక, రక్తనాళాల్లో కండరాల సంకోచ వ్యాకోచాలు మన ఆధీనంలో ఉండవు. వీటి కదలికను మనం మన ఇష్టానుసారం ప్రారంభించలేము, ఆపివేయలేము. ఈ కదలికలను నిర్వర్తించే కండరాలను అనియంత్రిత కండరాలు, అంటే మన ఆధీనంలో ఉండవు కాబట్టి వీటిని ఇన్వాలంటరీ మజిల్స్ లేదా అనియంత్రిత కండరాలు అని అంటాం. ఈ కండరాలను మృదు కండరాలని కూడా అంటారు. ఇవి ఐరిస్, కనుపాప, గర్భాశయం, వాయునాళాలు. ఎక్కడెక్కడ ఉంటాయి? కనుపాప, గర్భాశయం, వాయు నాళాలలో కూడా ఉంటాయి.
ఇవి పొడవుగా సాగదీయబడి కుదురు ఆకారంలో ఉంటాయి. వీటిలో అడ్డుచారలు ఉండవు. ఇట్లాంటి అడ్డుచారలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకు, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి అడ్డుచారలు ఉండవు. నిలువు చారలు ఉంటాయి. ఇవి అరేఖిత కండరాలు. అడ్డుచారలు ఉండవు. కేవలం ఒకే ఒక్క అడ్డుచారలు ఉండవు. అందుచేత వీటిని అరేఖిత కండరాలు అని అంటారు. ఈ కణాలలో కేవలం ఒకే ఒక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది. ఏకకేంద్రక కణాలుగా ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అని అంటారు. ఎందుకంటారంటే అడ్డుచారలు లేకపోవడం. హృదయంలోని కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. హృదయంలో ఉండే ఈ అరేఖిత కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా బహుకేంద్రకాలతో, ఇప్పుడు హృదయ కండరాలు అండి. ఇక్కడికి అరేఖిత కండరాల గురించి అయిపోయింది. నెక్స్ట్ హృదయ కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఏంటివి? హృదయ కండరం. ఓకే, హృదయ కండరాలు రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఈ కణాలు పొడవుగా ఉండి బహుకేంద్రక శాఖలతో వీటికి శాఖలు ఉంటాయి. బహుకేంద్రకాలతో శాఖలను కలిగి ఉంటాయి. కణాలు చివరి భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. హృదయ కండరంలోని కణాలన్నీ చారలతో ఉంటాయి. అన్ని చారలతో ఉంటాయి. నిర్మాణంలో ఇవి చారల కండరాల్ని పోలి ఉన్న అనియంత్రిత చర్యలను నిర్వర్తిస్తాయి. నిర్మాణంలో ఎట్లుంటాయి? చారల కండరాన్ని పోలి ఉంటాయి. కానీ విధుల్లో ఎట్లుంటాయి? అనియంత్రిత విధులను చూపిస్తాయి. అంటే ఆధీనంలో ఉండవు. నెక్స్ట్ నాడి కణజాలం. నాడి కణజాలం, నర్వస్ టిష్యూ. మీరు వేడిగా ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? నీరు వేడిగా ఉందని మనం ఎట్లా చెప్పగలం? నడిచేటప్పుడు మీ కాలుకు మొదలైన ఉన్న రాయి తగిలితే మనకి ఎట్లా అనిపిస్తుంది? పై సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన యంత్రాంగం మన శరీరంలో పనిచేసి విద్యుత్ రూపంలో ప్రచోదనాలు సృష్టిస్తుంది. మెదడు, వెన్నుపాము, నాడులు ఈ యంత్రాంగం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రతిస్పందనలో మెదడు కానీ, వెన్నుపాము కానీ, నాడులు కానీ ఏం చేస్తాయి? కీలక పాత్రను పోషిస్తాయి. ఇది నాడీ కణం. నాడీ అంత్యాలు మయోలిన్ త్వచం, ఆక్సాన్, రణ్వీర్ కణుపులు, కేంద్రకం, మిస్సల్స్ కణికలు, కణదేహం, డెండ్రైట్లు. ఓకే, ఇది కణ నిర్మాణం. నాడీ కణం స్లైడ్ని తీసుకొని సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి. పరిశీలన అంశాలను నోట్ పుస్తకంలో రాయండి. శరీరంలో ఉండే అన్ని రకాల కణాలలో నాడీ కణాలకు మాత్రమే పునరుత్పత్తి చేయగల శక్తి లేదు. శరీరంలో ఉండే అన్ని రకాల కణాలలో నాడీ కణాలకు పునరుత్పత్తి శక్తి లేదు. నాడీ వ్యవస్థ ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. నాడీ వ్యవస్థలో ఏ రెండు నాడీ కణాలు ఒకే విధంగా ఉండవు. నాడీ కణాలు సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి పంపించడానికి ప్రత్యేకించిన కణాలు. నాడీ కణాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. కణదేహం, ఆక్సాన్, డెండ్రైట్స్. కణదేహము, ఆక్సాన్, డెండ్రైట్ అనే 3 భాగాలుగా విభజించవచ్చు. నాడీ కణదేహంలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కణదేహము ఇది, ఆక్సాన్, డెండ్రైట్స్. నాడీ కణదేహంలో ఉన్న ద్రవంలో ఒక కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. ఈ జీవద్రవ్యంలో కొన్ని గ్రంథిరూప కణాలు ఉంటాయి. వీటిని ఏమంటారు? నిస్సెల్ కణికలు అని అంటారు. కణదేహం నుండి కొన్ని నిర్మాణాలు బయటకు చొచ్చుకు వచ్చినట్లు ఉంటాయి. వీటిని ఏమంటారంటే డెండ్రైట్స్ అని అంటారు. ఇట్లా ఉంది కదా నాడీ కణం, ఇట్లా పైన ఉన్నటువంటి నిర్మాణాలు ఏమంటారు? డెండ్రైట్స్ అని అంటాం. అవి శాఖలు కలిగి మునదేలి ఉంటాయి. కణదేహం నుండి ఒకే ఒక్క పొడవాటి నిర్మాణం బయలుదేరుతుంది. దీనిని ఏమంటారు? తంత్రికాంశం లేదా ఆక్సాన్ అని అంటారు. ఆక్సాన్లో కొంత భాగం ఒక పొరతో కప్పబడి, కొంత భాగం ఇట్లా పొర చేత కప్పబడి ఉంటుంది. ఈ త్వచాన్ని మయోలిన్ త్వచం, ఈ త్వచాన్ని ఏమంటాం? మయోలిన్ త్వచం అని అంటాం. ఆక్సాన్లో ఉండే కణుపుల వంటి భాగాల్ని ఏమంటారు? రణ్వీర్ కణుపులు. ఏమంటారు? రణ్వీర్ కణుపులు అని అంటారు. ఒక నాడీ కణపు ఆక్సాన్ తన సమీపంలో ఉన్న మరొక నాడీ కణం డెండ్రైట్లతో, నాడీ కణం ఆక్సాన్ ఉంది కదా, ఈ నాడీ కణం ఆక్సాన్ ఏం చేస్తుంది? ఇంకొక నాడీ కణపు ఈ డెండ్రైట్లు ఉంటాయి కదా, ఈ డెండ్రైట్లతో ఏమవుతుంది? కలిసి ఒక వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరచుకుంటాయి. ఇలా నాడీ కణాలు శరీరం పొడవునా వ్యాపించి ఉంటాయి. వీటి ద్వారా సమాచార ప్రసారం జరుగుతుంది. దేహంలో వివిధ రకాల కణజాలాలు వివిధ పనులను నిర్వర్తించడంలో జీవక్రియలు జరుపుతుంటాయి. దేహంలో వివిధ రకాల కణజాలాలు వివిధ పనులు నిర్వర్తించుతుండడం వల్ల
ఏమైతే జీవక్రియలు జరుపుకుంటాయి. అన్ని కణజాలాలు అవి వాటి విధులను అవి నిర్వర్తించడం వల్ల జీవక్రియలు మన శరీరంలో కొనసాగుతూ ఉన్నాయి. జంతు కణజాలం చూడండి, 4 పార్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఉపకల కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. 4 టైప్స్, 4 రకాలు. ఉపకల కణజాలం: పులుసుల ఉపకల ఘనాకార ఉపకల, స్తంభాకార ఉపకల, శైలికామయ ఉపకల, సరళ ఉపకల, గ్రంథియుత ఉపకల. మనం ఇన్ని రకాలు చూడలేదు కానీ పై తరగతిలో చూస్తాం. పులుసుల, ఘనాకార, స్తంభాకార, శైలికామయ, సరళ, గ్రంథియుత. ఏరియోలార్ కణజాలం, మృదులాస్థి కణజాలం, అస్థి కణజాలం, ఎడిపోజ్ కణజాలం, లిగమెంట్స్, స్నాయుబంధనం, బ్లడ్, రక్తం. ఓకే, ఇదంతా సంయోజక కణజాలం. రేఖిత, అరేఖిత, హృదయ కండరాలు మరియు నాడి కణజాలం. ఈ పాఠ్యంలో ఒకే రకమైన ఆకారం కలిగి ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణ సముదాయాన్ని మనం కణజాలం అని అంటాం. ఉపకల, సంయోజక, కండర, నాడీ కణజాలాలు జంతువులలో ముఖ్యమైన కణజాలాలు. ఉపకల కణజాలం, సంయోజక కణజాలం, కండర, నాడీ కణజాలాలలో జంతువులలో ముఖ్యమైన కణజాలాలు. ఆకారం అవి చేసే విధుల ఆధారంగా ఉపకల కణజాలాలని ఘనాకార, స్తూపాకార, గ్రంథియుత కణజాలాలుగా విభజించవచ్చు. ఘనాకార ఉపకల, స్తూపాకార ఉపకల, గ్రంథియుత ఉపకల కణజాలాలుగా విభజించవచ్చు. రక్తంలో ప్లాస్మా, ఎర్రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు ఉంటాయి. ఏరియోలార్ కణజాలం మృదులాస్థి, ఎముక, సంధి బంధనం, స్నాయుబంధనం, ఎడిపోజ్ కణజాలం, రక్తం కూడా సముదాయక కణజాలాలే. ఏరియోలార్, మృదులాస్థి, ఎముక, సంధిబంధనం, స్నాయుబంధనం, ఎడిపోజ్, రక్తం ఇవన్నీ కూడా సముదాయక కణజాలాలు. కండర కణజాలం 3 రకాలు: రేఖిత కండరం, అరేఖిత కండరాలు, హృదయ కండరాలు. ఓకే, 3 రకాలు. నాడీ కణజాలం న్యూరాన్లు లేదా నాడీ కణాలతో తయారై ఉంటుంది. ఇది సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. థ్యాంక్ యూ.